దేశ దేశాలకు చారులను పంపించి సేకరించిన అపూర్వ వస్తువు. ఇది హిందుస్థాన్ నుంచి వచ్చింది. ఇది వారికి దేవుడు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? బాగున్నాయి బాగున్నాయి. ఇది రౌంగ్ నగర్ నుంచి వచ్చింది. ఇది ఎలా ఉంది? ఇది కూడా బాగుంది. దయచేయండి. చూసారా, నిజమైన కుక్క కాదు, బొమ్మ. కానీ పిలిస్తే పలుకుతుంది. ఎంతకంటే మంచిది ఇంకోటి రెండు చూపిస్తాం. ఇది చూసారా, ఇది ఏం చేస్తుందో చెప్పండి, చూద్దాం. మీరే చెప్పండి. చూడండి. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది ఒక్కటే. మీ వింతలన్నిటినీ మించిన వింత మా దగ్గర ఉంది. రండి చూపిస్తాం. అలాగా చెప్పరాజే. పదండి పదండి చూద్దాం. రండి. మా ముద్దుల బేటీ నజీం. ఎంత అందమైన కూతురు. మీరు నిజంగా అదృష్టవంతులు సుల్తాన్. అంతేకాదు, బేటీ మా ప్రాణానికి ప్రాణం, మా సర్వస్వం. వీరి దగ్గర ఏదో అపురూపమైన వస్తువు ఉందట, చూడడానికి వస్తాం. మీరు వెళ్ళండి బాబాజీ. పదండి పదండి పదండి. రండి. ఇదిగో చూడండి. ఏమిటి ఈ కొయ్యగుర్రమా? కొయ్యగుర్రమా? స్వారీ చేయండి. ఇది నేల మీదే కాదు సుల్తాన్జీ, ఆకాశంలో కూడా పరిగెడుతుంది. ఒక్కసారి అలా వెళ్ళిరండి. చాలా బాగుంది. బేటా చలో. బాగుంది, చాలా బాగుంది. ఈ మాదిరి నేను ఎక్కడా చూడలేదు. క్షేమంగా తిరిగి వచ్చారు, అంతే చాలు. సుల్తాన్జీ, ఇప్పుడేమంటారు? ఇది మాకు ప్రాణం కంటే కూడా విలువైంది. ఇలాంటిది మా దగ్గర ఉండి తీరాలి. మీకు ఏం కావాలని ఇస్తాం. చూద్దాం చూద్దాం, రండి. సుల్తాన్జీ, మీ బేటీ మీకు ప్రాణం, మా గుర్రం మా హుజూర్ ప్రాణం. ఇప్పుడు మనం ప్రాణాలు మార్చుకుందాం. అంటే గుర్రం మీకు, అమ్మాయి వారికి. కోరుకోమన్నారు, కోరుకున్నాం. ఓ అదా. బేటీతో ఒక మాట చెప్పి చేయగలుగుతాం. బేటీకి ఏమి అభ్యంతరం ఉండదు సుల్తాన్జీ. అయితే మరీ మంచిది. సుల్తాన్జీ, మీరు మా విందు ఆరగించాలి. మీరు మా దేశానికి వచ్చారు. ఇది మా మర్యాద, మా మాట కాదనకండి. సరే, కృషి చేస్తాం. సుల్తాన్ విందులు ఎన్నో సౌజూషం, కానీ ఈ రుచులు వారెవ్వా. కాకస్ కొండలకు ఆ వైపునున్న మైదానంలో ఓషధులు తిని పెరిగిన గొర్రె పిల్ల మాంసం ఇది. దీన్ని తింటే పడుసుదనం మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చేసింది. అప్పుడే 25 ఏళ్ల వయసు తగ్గిపోయినంత హుషారు వచ్చేసింది. అటు కాదు, ఇటు ఇటు. ఈ ద్రాక్షరసం రౌండ్ నగర రాజా వారు పంపించారు. ఎలా ఉందంటారు? వారెవ్వా, మేము ఎన్నెన్నో పుచ్చుకున్నాం, కానీ ఈ నిషా. అటు सुल्तान जी, सुल्तान जी, जी, ఆ గుర్రం మాది.
ఇచ్చేశాం, తీసుకోండి. నిజంగా నిస్సందేహంగా. మా సుల్తాన్ వారి ప్రాణం ఇచ్చేశారు. మరి తమరి ప్రాణం ఇచ్చేసాంగా. అంటే తమ బేటీ ఎప్పుడో ఇచ్చేసాం. నిషాలో మాటలు నమ్మవచ్చా? మన మాట అంటే మాటే. సుల్తాన్ జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్. సుల్తాన్జీ ఏదో మదన పడుతున్నట్టున్నారు. హుస్సేన్జీ మన్నించండి, మీ మాయగోరం మాకు అక్కర్లేదు. అదేమిటి సుల్తాన్జీ హఠాత్తుగా ఈ మార్పు? అదంతే, ఇది మా బేటీ నిర్ణయం. ఆమె గారు ఈ పెళ్లికి అంగీకరించనన్నారు. మీ మాట మీరు వాపస్ తీసుకోండి, మా మాట మాకు ఇచ్చారు. మీరు మాట తప్పితే తప్పండి, ఆడిన మాట తప్పడం మాకు అలవాట్లేదు. అన్న మాట చెల్లించకపోవడం మాకు రివాజు లేదే. మీ సంగతి మాకు అనవసరం. మాయ గుర్రాన్ని మేము బహూకరిస్తున్నాం. మేము ఉచితంగా స్వీకరిస్తాం. సుల్తాన్జీ, నాదొక్క మనవి. ఆడది అడవి గుర్రం, లొంగ తీసుకోవడం రౌతు చాతుర్యం. పెళ్ళే వద్దన్న ఆడపిల్లలందరూ కాలం గడిచిన కొద్దీ కట్టుకున్న వాడితో కాపురం చేసి కన్నతల్లులైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంచిగానో వంచించో వశం చేసుకోవడం మా వంతు. పెళ్లి చేసినప్పుడు మా వంతు కాదని పిలిపిస్తాం, నీకు ఖాయం చేస్తాం, వస్తాం. అసలు ఈ వివాహానికి నసీం ఎందుకు అంగీకరించడం లేదు? అది పసికట్టడం నా వంతు. అమ్మా, మీరెంత సాహసం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మనసు లేని పెళ్లి తప్పించుకోవాలంటే మరో మార్గం లేదు చాంద్. నేను కూడా మీ వెంట సాయం వస్తాను. ఎవరైనా చూసి ఆనవాలు పెడితే అపాయం. నీవు నాకు చేయవలసిన సాయం ఒకటే. ఒకవేళ ఆవు నా కోసం వస్తే నేను వారి గూడానికే వెళ్ళానని చెప్పు. అలాగే అమ్మా, వస్తాను. తోటలో ఉన్నారు. నసీం, ఇదిగో నా ప్రేమ కానుక, విచ్చిన గులాబీ. ఎందుకు అలుక? నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? నీవే శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నా. జీవితాంతం నీ బాగుపంజరంలో బందీ చెయ్యి. నీ చిన్నారి వేళ్లతో నా చెక్కిలి గీరి చిత్రవత చెయ్యి. నసీం, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నిన్ను అవమానించి నీ మనస్సును బాధ పెట్టారా? చెప్పు నసీం, వెంటనే వాళ్ళను బంధించి తెచ్చి నీ పాదాల మీద పడేస్తాను, లేదా అయిపో ఆనా లేకుండా చేయమన్నా చేస్తాను. నసీం, కోరి వచ్చిన ప్రియుడికి ఇవ్వవలసిన స్వాగతం ఇదేనా? చిరునవ్వుల వెన్నెల చిలికించి పలుకుతేనెలతో విందులు చేసి కమ్మని కౌగిళ్ళు కానుక చేస్తావని వచ్చాని. ఎందుకు ఈ నిరాదరం? ఏమిటి కోపం? ఎంతకాలంగా సాగుతోంది అంతఃపురద్రోహం? బాహుపంజరం కావాలా? తీసుకుపోదండి. సుల్తాన్జీ, రాకుమారి ఎక్కడికి వెళ్ళిందని వీడిని అడగండి. వీడిని మేమెందుకు అడగాలి? మీ కళ్ళు కప్పి మీ కుమార్తెను పెళ్లాడి మీ రాజ్యాన్ని అపహరించాలని చూస్తున్న గజ దొంగ వీడు. వీడి నాటకం కనిపెట్టాం, మేము నాటకం ఆడి పట్టేశాం. మంచి పని చేశారు. వీడిని వెంటనే కళ్ళు పెట్టండి, తీసుకువెళ్ళండి. సుల్తాన్జీ, మీ బేటీ వివాహానికి ఎందుకు అంగీకరించడం లేదో ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది, కానీ ఎక్కడుందో ఏమైందో అది మాత్రం అర్థం కావడం లేదు. విచారపడకండి, ఆమె ఎక్కడున్నా వెతికి మేం పట్టుకుంటాం. నవ్వండి నవ్వండి, మీదేం పోయింది?